ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అచ్చుమచ్చు తెలుగన్న అనుకు వెన్నెల తాల్చి తునిచి సేవెలు చేసి వెన్నెల పాలను జున్నొనర్చి గట్టి వెన్నెల పిండి కొట్టి వెన్నెల వెన్న కలయ వెన్నప్పాలు గడితంపు వెన్నెల గండ్రికల్ సెగరిగా తియ్య వెన్నెలలోన తెచ్చిపెట్టి ఎడల వెన్నెల చెక్కెరిడి జోర్కు వెన్నెల పూనిక నాళీలుగాను కూర్చి పండు వెన్నెల అను వెండి పళ్ళెరముల చెలగి ఇల్లాండ్రు వడ్డింప చెల్లు తాము వేడుకలు మీర బువ్వంపు కూడు కుడిచి పొదల తమితోడ వెన్నెల పులుగులమిరే. ఎత్తుగీత్తో కూడిన ఈ సీజన్లోని ప్రతి మాట అచ్చ తెలుగు మాటే. ఏయాతి చరిత్ర అనే మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం రాసి అడ్రస్ లేకుండా పోయిన పొన్నిగంటి తెలగన్న 16వ శతాబ్దం 3వ పాదంలో రాసిన కావ్యం ఇది. వీరేశలింగం గారి లెక్క ప్రకారం తెలగన్నది 1874-81 మధ్యకాలం. మహాభారతంలోని ముక్కోణపు ప్రేమ కథ ఏయాతి దేవయాని శర్మిష్టల గాథ. దాన్ని 700 పైచిలకు అచ్చతెనుగు పద్యాల్లో కావ్యీకరించాడు తెలగన్న. చిత్రం ఏమిటంటే ఈ పద్యంలోనివన్నీ అచ్చతెలుగు మాటలే అయినా మంచి నిఘంటు సాయం లేకపోతే ఈ మాటలు మనకి బోధపడవు. ఈ దుస్థితి ఎందుకు దాపురించిందనే ప్రశ్నకి సమాధానం ఎవరికి వాళ్ళు వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే తెలుగు మాటల స్థానంలో వేరే భాషల పదాలు వచ్చి పాతుకుపోవడం అనేది నిన్నో మొన్నో మొదలైందేం కాదు. తెలుగులో ప్రామాణిక సాహిత్యం మొదలవడంతోనే పరాయి భాషల దురాగతాలు మొదలయ్యాయి. ఒకప్పుడు సంస్కృతం, కొంతకాలం ఉర్దూ హిందీల సమ్మేళనమైన హిందుస్థానీ, మరి కొంతకాలం అరబ్బీ, పారసీకం, దరిదాపు 2 శతాబ్దాలుగా ఆంగ్లం తెలుగు భాష మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెత్తనం వెలగబెడుతూనే ఉన్నాయి. చిత్రం ఏమిటంటే బాగా చదువుకున్నామనుకున్న పెద్దలే చాలామంది ఈ ధోరణిని బారలు సాచి స్వాగతించారు. కాదన్న మాదన్నలను తెలగన్నలను చరిత్ర చెత్తబుట్టలో పారేశారు. అప్పుడప్పుడు మనం ఈ పాత్రలు తవ్వి తీసి అచ్చతెనుగు తెలగన్నల రచనలను వారి మన తెలుగన్నలందరికీ చూపిస్తూ ఉండాలి. లేనట్టయితే నిజాలు నిలువులోతు పాత్రలలో పడి నీలుక్కుపోతాయి. చెప్పుకున్న పద్యంలో చికోరాల కోసం వాటి ఇల్లాండ్ర వెన్నెలతో తయారు చేసిన పిండి వంటల జాబితాను ఇస్తున్నాడు తెలగన్న. పల్చని వెన్నెలను ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలుగా విరిచి సేమియా సేవెలు తయారు చేయడం గురించి, వెన్నెల పాలతో, పాల వెన్నెలతో కాదు వెన్నెల పాలతో జున్ను తయారు చేయడం గురించి, గట్టి వెన్నెలని పిండి కొట్టి వెన్నెల నుంచి తీసిన వెన్నతో ఆ పిండిని కలిపి వెన్నప్పాలు చేయడం గురించి, చిక్కగా తోడుకున్న వెన్నెలతో మెంతి మజ్జిగ లాంటి వంటకాన్ని తయారు చేయడం గురించి, వెన్నెల చక్కెర వేసి నాళీలనే భక్ష్యాలను తయారు చేయడం గురించి నోరు ఊరించేలా రాశాడు తెలగన్న. అంతేకాదు పండు వెన్నెల అనే వెండి పళ్ళ్యాల్లో ఈ వంటకాలను వండి వడ్డించినట్టు రాశాడు. వెన్నెల పులుగులు తమ ఇల్లాండరు ఈ వంటకాలను వడ్డించగా తమిదీరగా బువ్వంపు కూడు కుడిచాయని కూడా రాశాడు. ఇక్కడ గమనించాల్సిన సామాజిక అంశం ఒకటి ఉంది. నాగరిక మానవ సమాజంలోని మగ మహారాజులకి ఏమీ తీసిపోని దర్జాలు వెన్నెల పులుగుల్లోని పుంజులకు సమకూర్చాడు మన అచ్చ తెలుగు కవీంద్రుడు. దీన్నే మానవారోపణం అంటారు. నదులకు, కొండలకు, పులుగులకు, పురుగులకు సైతం మనుషుల లక్షణాలను ఆపాదించడం మానవారోపణం అంటే. కావ్యం మొత్తం మీద ఒక్క పద్యం అచ్చ తెలుగులో రాస్తేనే దాని గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు కదా. మొత్తం కావ్యం అంతా అచ్చ తెలుగులోనే రాస్తే లోకం నిన్ను వేనోళ్ళ కొనియాడదా అని తెలగన్నను అడిగాడట మరింగంటి అప్పన్న. పాపం అలా అనుకునే తెలగన్న ఆ పనికి పూనుకున్నాడట. సదర అచ్చ తెలుగు ప్రయోగం గురించి విని దానికి కృతిపతి కాదలుచుకున్న అమీన్ ఖాన్ అనే సర్దారు తెలగన్న దగ్గరికి అప్పన ద్వారా రాయబారం పంపాడు. మాలిక్ ఇబ్రాహీం దగ్గర కీలక స్థానంలో ఉన్న ఒక సర్దారు నోరు తెరిచి అడగడంతో తెలగన్న ఎగిరి గంతేసి అతగాడికి ఆ కావ్యం అంకితం ఇచ్చాడు. అమీర్ ఖాన్కి ముచ్చటగా 3 బేగంలు, 5 కొడుకులు, అందరికీ తెలుగంటే అభిమానం. ఆ వైనమంతటిని విపులంగా రాసి తెగబోలిడు సంబరపడ్డాడు తెలగన్న. అవును మరి, సాహిత్య పోషకుడైన అమీన్ ఖాన్ తనను ఆశ్రయించిన వారికి పట్టంచుల పచ్చడాలు, వరహాలు, గుర్రాలు, పల్లకీలు,
కుంచెల అందలాలు, గొడుగులు, పడగలు మొదలైనవి తోరహత్తుగా సమకూర్చే ఉదారుడట. ఏకంగా కావ్యమే అంకితం ఇచ్చిన తెలగన్నకి మాత్రం తక్కువ చేసి ఉంటాడా? మొట్టమొదటిసారి పూర్తి స్థాయిలో అచ్చతెనుగు కావ్యం రాసినవాడు పొనిగంటి తెలగన్నే. అయినప్పటికీ ఈ ధోరణికి బీజాలు 12-13 శతాబ్దాల్లో పడ్డాయనే విషయం మర్చిపోకూడదు. పాల్కురికి సోమనాథులు అచ్చతెలుగులోనూ, శుద్ధ సంస్కృతంలోనూ, హళె కన్నడంలోనూ కవిత్వం చెప్పిన వాళ్లే. ఎటొచ్చి వాళ్ళు చెప్పిన ద్విపదలు, రగడలు పూర్తిగా అచ్చతెనుగులో రాసినవి కావు. ఇక తెలుగన్న ప్రభావంలో కూచిమంచి తిమ్మకవి లాంటి వాళ్ళు అచ్చతెనుగులో కవిత్వం చెప్పినప్పటికీ వాళ్ళందరికన్నా తెలగన్న కవిత్వమే మెరుగ్గా ఉందని వీరేశలింగం గారు నిక్కచ్చిగా చెప్పేశారు. ఆయన అలా తీర్మానించడానికి బహుశా 2-3 అంశాలు కారణమై ఉంటాయి. భారతంలో ఉన్న యయాతి, దేవయాని, శర్మిష్ఠల కథ ఉన్నదన్నట్లుగా కానీ అందులో ఉన్నదంతా కానీ తెలగన్న తన కావ్యంలో చూపించలేదు. ఓ ముక్కోణపు ప్రేమ కథని ఎక్కడ ఆపాలో తెలగన్నకి బాగా తెలుసు. మనసిచ్చిన శర్మిష్ఠను, మాటిచ్చిన దేవయాన్ని ఇద్దరినీ యయాతి పెళ్ళాడినట్లు చెప్పి కావ్యాన్ని ముగించాడు తెలగన్న. అది కవిగా అతడు ప్రదర్శించిన విచక్షణ. పోతే అచ్చతెలుగులోనే రాయాలనుకున్నప్పుడు ఎలాంటి వివరాలను విస్తృతంగా రాయాలి, ఎలాంటి విషయాలను సంక్షేపించి చెప్పాలి అన్న వివక్ష తెలగన్నలో పుష్కలంగా కనిపిస్తుంది. ఇలాంటి విజ్ఞత వీరేశలింగం లాంటి పండిత పరిశోధకులను ఆకట్టుకోవడంలో వింతే ఉంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.